ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. హలో, ఏంటయ్యా చెప్పు, పర్లేదు, పరాయి వాళ్ళు ఎవరు లేరులే. ఏమైంది సార్? వేలంపాట క్యాన్సిల్ అయిందట. ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరు? నారాయణరావు కంపెనీలో వీరాస్వామి అని మనవాడు ఒకడున్నాడు. అలాగా? నా అంచనా మొదటిసారి తప్పిపోయింది. రవీంద్ర, ఆ లక్ష్మీదేవి ఎవరో గాని అసాధ్యురాలే. నిజమేనండి, మీరంటున్న ప్రతి మాటతోనూ నేను ఏకీభవిస్తున్నాను. కానీ మేం చెప్పేది కూడా మీరు కొంచెం వినాలి. కేవలం వినడం మాత్రమే కాదు, సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవును అవును, ఏవీ కాకముందే అలా నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారు? మీరనుకుంటున్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీ రన్ చేయడం కష్టమే. హలో హలో, నేను చెప్పేది వినండి. ఇన్ని రోజులు ఎలాగూ వెయిట్ చేశారు, ఇంకొక్క నెల రోజులు వెయిట్ చేయండి. అప్పటికీ మేం ప్రొడక్షన్ మొదలుపెట్టలేదనుకోండి, మీ డిపాజిట్స్ మీరు వాపస్ తీసుకోవచ్చు. చెప్పండి, వింటున్నాను. ఎప్పుడు? ఐసీ. ఒకవేళ మీకు అలాంటి డీటెయిల్స్ ఏమైనా అవసరం అనుకుంటే వర్కింగ్ అవర్స్లో మీరు తిన్నగా ఆఫీస్కి రావచ్చు. కన్సర్న్ అఫీషియల్స్తో డిస్కస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి. ఫైనల్గా ఏమంటారైనా? ఒప్పుకున్నారు. అమ్మయ్యా, వారం రోజుల నుంచి బుర్ర తినేస్తున్నాడు మహానుభావుడు. ఆయన్నే కన్విన్స్ చేయగలిగారంటే మిగతా వాళ్ళని కన్విన్స్ చేయడం పెద్ద ప్రాబ్లమే కాదు. లేదు రాజు, ఒక్కొక్కరిది ఒక్కొక్క తత్వం. అందరినీ అన్ని వేళలా కన్విన్స్ చేయడం అనేది కుదరకపోవచ్చు. ఓ పంచేయ్,
ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడింది విన్నావుగా హ్మ్. అదే మేటర్ వచ్చేట్టుగా నీట్గా ఒక లెటర్ తయారు చేసి పంపించు. అవతల వాళ్ళు ప్రశ్న అడిగేలోపే మనం సమాధానం చెప్పినట్టు అవుతుంది. పైగా అందరితోనూ టచ్లో ఉన్నట్టు ఉంటుంది. అలాగే మేడం. పోతే ఇంకో విషయం నిన్ను అడగాలనుకున్నాను. ఏమిటి మేడం? మే కమిన్ మేడం. నీకు నిండు నూరేళ్ళు మాలతి. రారా. మీకు గుడ్ న్యూస్ మేడం. కంపెనీని వేలం వేసే ప్రపోజల్ పెండింగ్ లో ఉంచారు. ఇజ్ ఇట్? ఎస్ మేడం. నా ఎదురుగానే ఫోన్ చేసి చెప్పారు. లెటర్ మనకి రేపు పోస్ట్ లో అందుతుంది. ఆ మాట స్వయంగా ఆఫీసర్ గారే చెప్పారా? అవును మేడం. బహుశా మన ఫైల్ మొత్తం స్టడీ చేసినట్టున్నారు. అంతగా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేకుండానే వాళ్ళ సెక్షన్ హెడ్కి ఫోన్లో చెప్పారు. ఆ మాట వినగానే వెంటనే రెక్కలు కట్టుకొని వచ్చి మీ ముందు వాలి ఈ సంగతి చెప్పాలనిపించింది. మరి రెక్కలేవి? రెక్కలు మొలిచినట్టే రాజు. ఎన్ని రోజులు ఈ కంపెనీలో ఉన్న వాళ్లంతా కన్న కలలకు, మన మీద పెట్టుకున్న ఆశలకు రెక్కలు వచ్చినట్టే. త్వరలోనే మనం ప్రొడక్షన్ ప్రారంభించబోతున్నాం. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఇది నా ఒక్కదాని గొప్పతనం కాదు, మన అందరి సమిష్టి విజయం. వేలం ప్రపోజల్ ఆపడం ఒక్కటే కాదు మేడం, మనం ముందు ముందు చేయబోతున్న కొత్త వెంచర్స్ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా అప్రూవ్ కావాలి. ఆ రోజున నిజంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నేను బయలుదేరుతుంటే మీ పని ఇప్పుడే మొదలైంది, ఇంకా పూర్తి కాలేదన్నారు ఆఫీసర్ గారు మేడం. ఒక రకంగా అంతే కదా. కాకపోతే ఇక నుంచి మనం చేసే ప్రతి పని ధైర్యంగా చేయవచ్చు. ఆ రాజు డిస్ట్రిబ్యూటర్స్ కి రాసే లెటర్లో నెల రోజులు కాదు 15 రోజుల్లోనే ప్రోడక్ట్ సప్లై చేస్తామని రాయి. మేడం, ఎస్, సరిగ్గా 15 రోజుల తర్వాత మన ప్రోడక్ట్స్ గొడవంలోంచి మార్కెట్లోకి ఎంటర్ అవుతాయి. అయ్యగారి కల త్వరలోనే ఫలించబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదంత ఈజీ కాదు కృష్ణప్రసాద్ గారు. నిజమే మేడం. కానీ అసాధ్యం అనుకున్న పనుల్ని ఆవిడ సుసాధ్యం చేసుకుంటూ చకచకా ముందుకెళ్ళిపోతుంది. ముందుకెళ్ళగానే సరే, మూతుపళ్ళు రాలేదు చూసుకోవద్దు. ఒక సిక్ ఇండస్ట్రీని మామూలు స్థితికి తీసుకురావడం అంటే ఆషామాషి అనుకుంటుందేమో తను. అదంత ఈజీగా జరిగే పని కాదు. మధ్యలో ఎన్ని ఆటంకాలుంటాయో ఇంకా తనకి తెలిసినట్టు లేదు. అది తెలుసుకున్నాకే పని ప్రారంభిస్తారేమోనని నాకు అనిపిస్తూ ఉంది. ఒకసారి యాక్షన్ ప్రపోజల్ గవర్నమెంట్ వైపు నుంచి వచ్చాక దాన్ని ఆపటం మాటలు కాదు కదా. ముందు అది చేయగలరేమో చూడమనండి. చూడమనటం కాదు మేడం, ఆపు చేయించారు. ఆపు చేయించారా? ఎప్పుడు? నిన్ననే ఆర్డర్స్ ఇష్యూ చేసినట్టు తెలిసింది. ఐ సీ. త్వరలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారట. వాట్ ఈ జోక్. జోక్ కాదు మేడం, నిజం. మన వీరాస్వామి స్వయంగా వచ్చి నాతో చెప్పాడు. వీరస్వామి చెప్పాడా? అవును మేడం. అతను చెప్పే ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటే మన బుర్ర పాడైపోతుంది. టేక్ ఇట్ ఈజీ. ప్రొడక్షన్ ప్రారంభించేంత వరకు వెళ్ళగలిగితే ఇక ఆగరు వాళ్ళు. మగ్గ దశలో ఉండగానే చిదిమేశామనుకోండి, ఉత్తర మనకు ఏ ఇబ్బంది ఉండదు. కృష్ణప్రసాద్ గారు ఊరికే ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతున్నారు ఈ మధ్య. ఏ టాటా బిర్లా లెవెల్ వాళ్ళు వచ్చి మనకు పోటీగా పనిచేస్తున్నారంటే కంగారు పడాలి. ఏ ఫారిన్ కంట్రీ వాళ్ళు వచ్చి మార్కెట్లో ఛాలెంజ్ విసిరారంటే ఆలోచించాలి. ఆఫ్టర్ ఆల్ ఒక ఉంపుడు గత్తు చేసే తాటాకు చప్పుళ్లకు మనమెందుకు భయపడాలి? మన లెవెల్ ఏమిటి, దాని లెవెల్ ఏమిటి? ఇలాంటి విషయాల గురించి ఊరికే డిస్కస్ చేస్తూ పోవడం అంటే నాకు మహా చిరాకు. ఓకే మేడం, మీరన్నట్టు నేనే అనవసరంగా కంగారు పడుతూ మిమ్మల్ని కంగారు పెడుతున్నానేమో. ఇలాంటి వాటికే కంగారు పడిపోతే ఇంకా బిజినెస్ ఏం చేస్తాం కృష్ణప్రసాద్ గారు? అవతల వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారనేగా మీ ఆందోళన. అది చేసినప్పుడు చూద్దాంలేండి. అంతవరకు మీ భయాందోళనని మీలోనే రిజర్వ్ చేసుకోండి. పిలిచారంట కదా మేడం.
కూర్చో మాలతి. మన కంపెనీకి బయట శత్రువులే కాదు, అంతర్గత శత్రువులు ఉన్నారని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది మాలతి. ఏమైంది మేడం? కంపెనీ మళ్ళీ పని ప్రారంభించడం మన డైరెక్టర్స్లోనే ఒకరిద్దరికి ఇష్టం లేదు మాలతి. ఆ ఒకరిద్దరి గురించి మీకు ముందే చెప్పాను కదా మేడం. చెప్పావు, కానీ ఆ క్షణంలో ఎందుకో నమ్మశక్యం కాలేదు. ఇవాళ పొద్దున్న డైరెక్టర్స్ నుంచి 5 ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో 2 మాటలు చాలా బాధ కలిగించాయి. అప్పటికి ఆ 2కి నచ్చ చెప్పాలని చూశాను. చాలా నీచంగా మాట్లాడారు. మన బాగోగులు పట్టించుకునేవాళ్ళు ఏదైనా అంటే బాధపడాలి గాని మనం బాగుపడటం ఇష్టం లేని వాళ్ళు ఏదో మాట్లాడితే మనం బాధపడటం ఎందుకు మేడం? ఒక రకంగా వాటిని సంతోషంగా స్వీకరిస్తే బావుంటుందేమో. కంపెనీ పని ప్రారంభించేంత వరకు అన్నిటినీ ఓపిగ్గా భరించక తప్పదేమో. మంచి పని చేస్తున్నారు, గోయ హెడ్ అంటూ ఒక్కరైనా విషయం చెబుతారేమోనని ఎంతో ఆశపడ్డాను మాలతి. గుడ్ న్యూస్ మేడం, మన ఫైల్కి సంబంధించిన ఎంక్వైరీ మొత్తం పూర్తయింది. ఇక ఆఫీసర్ గారు సంతకం పెట్టడమే మిగిలింది. నిజంగానే ఇది గుడ్ న్యూస్ రాజు. సంతకం ఎప్పుడవుతుందంట? అదే అడుగుదామని వెళ్తే ఆఫీసర్ గారు లేరు. సెక్షన్లో కనుక్కున్నాను, ఆయన ఎప్పుడు ఫైల్ కోసం అడిగితే అప్పుడే పంపిస్తామన్నారు. అడిగితే పంపడం ఏమిటి? అడగకముందే పుటప్ చేయొచ్చుగా ఫైలు. వాళ్ళ ప్రొసీజర్లు ఎలా ఉన్నాయో మనకేం తెలుసు. ఇవాళ రేపట్లో ఆ సంతకం కూడా అయిపోతే అనుకున్న టైంకి పని ప్రారంభించొచ్చు. వచ్చేస్తానయ్యా. సాయంత్రం 6 కొట్టేసరికి అక్కడ ఉంటాను, సరేనా? ఇదిగో నేను వచ్చేసరికి అరేంజ్మెంట్స్ అని చకచక అయిపోవాలి. నేను అసలే వెయిట్ చేయలేను. ఓకే ఓకే అబ్బా, ఓకేనయ్యా, వచ్చేస్తా. ఏమయ్యా సార్? ఆవిడ ఇంకా వెయిట్ చేస్తూనే ఉందా? అవును సార్. వెయిట్ చేయలేకపోతున్నాను, సార్తో ఒకసారి చెప్పండి అని రిక్వెస్ట్ చేయడాలు, అనవసరంగా నవ్వడాలు ఏమైనా చేసిందా? అలాంటిది ఏమీ లేదు సార్. వచ్చిన దగ్గర నుంచి అలానే కూర్చుని ఉంది, ఉలుకోలేదు పలుకోలేదు. చూడబోతే ఏదో మొండిగట్టలాగుందయ్యా. సార్ వర్క్ ఏం లేదు కదా, హాయిగా గెస్ట్ హౌస్కి రెస్ట్ తీసుకోవచ్చు కదా. వెళ్ళొచ్చయ్యా, ఇంకో పావుగంటలో అరగంటలోనో పై ఆఫీసర్ వస్తున్నాడు నా ప్రాణాలు తీయడానికి. సరే, ఇక్కడేం తోచి అవడం లేదు, వెళ్ళి మ్యాగజైన్ పెట్టరా. అలాగే సార్. ఇదిగో సార్, ఒకవేళ ఆవిడ గాని అడిగితే లోపల సారు చాలా బిజీగా ఉన్నాడని చెప్పు. అలాగే సార్. ఆ? అలాగే. ఏం చెప్తావు? లోపల సార్ చాలా బిజీగా ఉండి చెప్తాను సార్. వెరీ గుడ్. నమస్కారం అండి. నమస్కారం నాకు చెప్పక్కర్లేదండి, మా సారికి చెప్తే చాలు. పొద్దుటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంతవరకు మీ సార్ పిలవనే లేదు. ఇవన్నీ నాకు చెప్పక్కర్లేదండి, మా సారికి చెప్తే చాలు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి మీ సార్కి రిమైండ్ చేస్తారా? మీరు చేయమంటే చేస్తాను, కాకపోతే సార్ లోపల చాలా బిజీగా ఉన్నారు. మీరు రేపు రావచ్చుగా. లేదండి, ఎలాగైనా సరే ఈవేళ కలవాలి. ఈవేళే కలవాలా? అవును. అయితే కాసేపు వెయిట్ చేయండి. ఏమయ్యా సార్, ఈసారన్నా ఏమన్నా మాట్లాడిందా? ఎలాగైనా సరే మిమ్మల్ని కలిసాకే వెళ్తానంటోంది. ఎలాగైనా సరే అందా? అంది సార్. అంది సరేనయ్యా, పర్టికులర్ గా ఈ పదాలు వాడిందా అంటున్నా. వాడింది అంటున్నా కదా సార్. అయితే లోపలికి పిలు. అలాగే సార్.
నమస్కారం సార్. ఆ, ఆ. చెప్పండి, సార్ మా ఫైల్ విషయం. ఏ ఫైల్ విషయం? అదే సార్, దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫైల్. ఓహో మీరా? నేను ఇంకా మీరనుకోవడం లేదు. పొద్దుటి నుంచి వెయిటింగ్ సార్, లంచ్ కూడా చేయలేదు. అయ్యయ్యో, లంచ్ తెప్పించమంటారా? లంచ్ బాక్స్ నా బ్యాగ్లోనే ఉంది సార్. మరి ఎందుకు చేయలేదు? ఒకవేళ మీరు లంచ్ టైంలో గానీ పిలుస్తారేమోనని. చూస్తున్నారుగా, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఊపిరి సలపనంత పని. ఆ, ఈ మ్యాగజైన్ చూస్తూ ఉండండి. సార్, ఉమ్, చీఫ్ సెక్రటరీ గారు ఫ్రెండ్ గారు వచ్చారు సార్. కాసేపు వెయిట్ చేయమని చెప్పబోయా. అలాగే సార్. సారీ, టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీ ఫైల్ మీద సంతకం చేయలేకపోతున్నాను. టెక్నికల్ ప్రాబ్లం అంటే ఏదైనా? అవన్నీ హాయిగా తీరిగ్గా ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంది. సరే, తర్వాత కలవండి. వెళ్ళొస్తాను సార్. ఓకే ఓకే ఓకే. కూర్చో మాలతి. కూర్చో. వెళ్ళిన పని జరగలేదు అంతేగా, దానికంత దిగులు పడాల్సిన అవసరం ఏముంది? పొట్టి చేతులతో రావటం చూసి మీరు కోప్పడతారనుకున్నాను మేడం. గవర్నమెంట్ వారితో వ్యవహారాలు ఒక పట్టాన తెమలవని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇంతకీ ఏమంటారు ఆఫీసర్ గారు? ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందట మేడం. టెక్నికల్ ప్రాబ్లమా? మ్, ఆ మధ్య వెళ్లి కలిసినప్పుడు ఫైల్ అంతా నీట్గా ఉందన్నారని, ఆఫీసర్ గారు సంతకం చేయడం ఒకటే మిగిలిందన్నట్టు చెప్పాడు రాజు. అవును మేడం, అది రాజుగారు చెప్పిన మాట కాదు, ఆ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్ గారు చెప్పిన మాట. అదేమిటి? ఇప్పటికిప్పుడు వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావటం లేదు మేడం. ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో కనుక్కున్నావా? అదే అడిగితే వచ్చి లీజర్గా కలవమన్నారు ఆఫీసర్ గారు. లీజర్గా అంటే? ఏమో చెప్పలేదు. ఈవేళ కూడా చాలాసేపు ఎదురు చూసాక గానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. బిజీగా ఉన్నారేమో. ఎంత బిజీగా ఉన్నా ఇంతకు ముందున్న ట్రీట్మెంట్కి ఇప్పటి ట్రీట్మెంట్కి తేడా కనిపిస్తోంది మేడం. యు మీన్? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.